ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు చెప్పాలి. ఈ మాట అందరూ. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, ఇంకొంచెం విశ్వాసంతో చెప్పాలి, ఆదరించుకోవాలి. ఎక్కడ ఆదరణ దొరుకుతుంది, ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది, ఎక్కడ నెమ్మది దొరుకుతుంది అని అంటే పౌలయ్య గారు అంటాడు, ప్రభు రాబోతున్నాడు. మీది ఆకాశం మీదుగా మధ్య ఆకాశానికి ప్రభు రాబోతున్నాడు. మనకంటే ముందుగా నిద్రించిన మన పితరులు సజీవులమై నిలిచిండు. మనము మేఘమెక్కి అనుభవంలో ప్రభుని కన్నులారా తేరి చూచే అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు చెప్పాలి గట్టిగా, రాకడ మాటల చేత ఆదరించబడాలి. రాకడలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించగలిగినట్లుగా ఆ మాటల చేత ఒకరినొకరు ఆదరించబడాలి. ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అంటే రాకడ సందేశాల్లోనే. ఆదరణ ఎక్కడ దొరుకుతుందంటే రాకడ బోధ ఎక్కడ వినబడుతుందో ఆ సంఘాల్లోనే, ఆ బలిపీఠాల దగ్గరే దేవుని ఆదరణ సమృద్ధిగా దొరుకుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పౌలయ్య గారు చెప్పాడు కదా, ఈ మాటల చేత ఒకరినొకడు ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. రాకడ బోధ ఎక్కడ జరుగుతుంది? సంఘాన్ని ఎవరు శుద్ధీకరిస్తున్నారు? సంఘాన్ని ఎవరు అలంకరిస్తున్నారు? ప్రభు రాకడికి వధువు సంఘాన్ని పరిశుద్ధమైనదిగా ఎవరు సిద్ధపడుతున్నారు? ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అమ్మా, ఈ రాకడ బోధలో తప్ప మరెక్కడ ఆదరణ లేదని